ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని నమ్మడానికి వీలు లేకుండా ఉంటాయి, మరికొన్ని నమ్మడానికి నిజాలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది చనిపోయారంటూ తలంచి అంత్యక్రియలు పూర్తి చేసిన కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చిన సందర్భాలు, ప్రచారాలు మనం వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఒక వింత విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. తన కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. నెల క్రితం అదృశ్యమైన బాలిక ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగుతిన్నారు. బీహార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మోతీహరి ప్రాంతానికి చెందిన బాలిక గత నెల 16న కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూన్ 22న దౌలతీ నదిలో ఓ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది తమ కుమార్తెదేనని భావించిన దంపతులు అంత్యక్రియలు నిర్వహించారు. నెల తర్వాత బాలిక ఇంటికి తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. జూన్ 16 రాత్రి ప్రియుడిని కలవడానికి ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో 4 యువకులు బాలిక ప్రియుడిపై దాడి చేశారు. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికంగా వేధించారు. ఆ తర్వాత ఆమెను చౌటానుయిలో దించి వెళ్లిపోయారు. తల్లిదండ్రులకు భయపడిన బాలిక ఇంటికి వెళ్లలేదు. పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో వాంగ్మూలం నమోదు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ పరిణామాల నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు అంత్యక్రియలు చేసిన మృతదేహం ఎవరిదో గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.